హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో బీరకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని దానిలోనికి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, అవి కాస్త ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇందులోకి కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఈ విధంగా బీరకాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఈ ఆనియన్స్ దాంట్లోకి మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాస్త పసుపును యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు, బీరకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి కాసింత అల్లము, ఎండు కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బీరకాయను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి బీరకాయలోకి ఇందాక మనము కొబ్బరి, పచ్చిమిరపకాయ, అల్లము మిశ్రమాన్ని మనము ఇందులోకి కాసిన్ని నీళ్లు పోసి మిక్సీలో రుబ్బుకోవాలి. దానిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మనము కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ కడిగిన వాటర్ను కాస్త యాడ్ చేయాలి. ఇదంతా మంచిగా ఉడికే వరకు చూసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనము ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకొనేసి స్టవ్ మనము బంద్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము చిక్కటి పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కాసింత చల్లబడితే బాగుంటుందండి. త్వరగా పులియకుండా ఉంటుంది. దీనిని చపాతీలో కానీ, రైస్లో కానీ దేనిలోకైనా వేసుకోవచ్చు. బాయ్ అండి.